నా పేరు సాదిక్ అండి. మా వైఫ్ పేరు అంజుమ్ పర్వీన. మా మిస్సెస్ కన్సీవ్ అయినాక 7th మంత్ పడుతుందనగా అరౌండ్ 26 వీక్స్ అప్పుడు అది ఉమ్ము నీరు అన్నది లీకేజ్ అయిందండి. ఎర్లీ మార్నింగ్ ఏం వర్క్ చేయట్లేదు, ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ అలా లీకేజ్ అయితే, నేను సింగరేణి కంపెనీలో పనిచేస్తాను. వెంటనే నేను భూపాలపల్లిలో వర్క్ చేస్తాను. వెంటనే నేను మా కంపెనీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. సో వాళ్ళు చూసేసి ఇక్కడ కాదు అని హన్మకొండలో ఒక హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడ వాళ్ళు చూసి ఒక 2 డేస్ చూసి ఇక్కడ ఆపరేషన్ చేసి బేబీస్ని తీసేస్తాం, బట్ బేబీస్ బతికే ఛాన్స్ అయితే లేదు, అలానే ఉంచితే మిస్సెస్కి కూడా రిస్క్ అవుతుందని చెప్పారు. సో నేను కొంచెం ఎక్కువ ఆలోచించేసి హైదరాబాద్కి తీసుకొచ్చాను. హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో కంపెనీ నుండి రిఫర్ అయ్యి జాయిన్ అయ్యాను. అక్కడ గైనిక్ మేడం కొంచెం బాగా చూసుకున్నారు. ఆమె కూడా డే బై డే ఇలా ఉంది చూసేసి June 10కి డెలివరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నార్మల్ డెలివరీ చేశారు. సో నేనున్న హాస్పిటల్లో కూడా న్యూనటాలజీ లేడు, ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి అక్కడనే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ 2 డేస్ ఉన్నాను. తర్వాత కంపెనీ నుండి మాట్లాడి కామినేని హాస్పిటల్లో మనకు ఉంది అంటే నేను కామినేని హాస్పిటల్కి వచ్చాను. వచ్చే కంటే ముందు అన్ని సమ్మరీ రిపోర్టు డాక్టర్ సౌజన్య మేడం దగ్గరికి తీసుకొచ్చాను. మేడం అవన్నీ రిపోర్ట్స్ చూసి ఆలోచించి ఓకే టేకప్ చేస్తా అని చెప్పారు. ఆ హాస్పిటల్ నుండి ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. మేడమే మాట్లాడి అంబులెన్స్ కూడా మేడమే పంపించారు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము. వచ్చాక మీరేం భయపడొద్దు అని మంచి మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చారు మేడం. ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు మేడం. వచ్చినప్పుడు 26+2 వీక్స్ బేబీ వచ్చినప్పుడు వెయిట్ పుట్టినప్పుడు 1045 గ్రామ్స్ ఉండే, హాస్పిటల్కి 2 డేస్ తర్వాత 846 గ్రామ్స్కే వచ్చారు. అక్కడ నుండి ఈరోజు బేబీ 1.8 kgs ఉంది బేబీ, అండ్ హెల్తీగా ఉంది. ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా సౌజన్య మేడం అయితే చాలా ట్రీట్మెంట్ క్లినికల్ పరంగా ఎథికల్ పరంగా చాలా సపోర్ట్ చేశారు. మంచి ధైర్యం ఇచ్చారు. పాజిటివ్ మైండ్ తోటి ముందుకే సాగేటట్టు చేశారు. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. ఇంకా నర్సింగ్ స్టాఫ్కి వచ్చేస్తే స్టాఫ్ అందరూ డ్యూటీ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అంటే ఇరిటేట్ కాకుండా ఎప్పుడు వచ్చినా ఏమన్నా తక్కువ పడ్డ ఫోన్లు చేయడం, వాళ్ళు టైం టు టైం అన్నీ మంచిగా చేశారు. నర్సింగ్ స్టాఫ్ కూడా బాగుంది. టోటల్గా హాస్పిటల్ ఫెసిలిటీ చాలా బాగుంది. ఈ బేబీ ఈరోజు ఇలా ఉందంటే దానికి కారణం సౌజన్య మేడం అండ్ డ్యూటీ డాక్టర్స్, టెక్నికల్ స్టాఫ్. థ్యాంక్ యూ.